Namaste, welcome to 10 TV Food Fusion Awards 2025, presented by Freedom Oil, co-powered by 2M Delicious Leos and Poultry India, hospitality partner Hotel Daspalla and associate sponsors Absolute Milk. 10 TV Food Fusion Awards కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. Coming together is the beginning, keeping together is progress, working together is success. దాన్నే 10 TV ఎప్పుడూ నమ్ముతుంది. ప్రస్తుత కార్యక్రమానికి విచ్చేశారు తెలంగాణ పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. కృష్ణారావు గారు, మీకు 10 TV తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. మరి ఈ ఫుడ్ ఫ్యూచర్ అవార్డ్స్కి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు మనం చూద్దాం. ఏవి ప్లీజ్. ఫుడ్ అంటే ఒక ఎమోషన్, ఫుడ్ అంటే ఓ అట్రాక్షన్. ఘుమఘుమలాడే అద్భుతమైన వంటల్ని ఆస్వాదించడం మరిచిపోలేని మధుర జ్ఞాపకం. అమ్మమ్మ చేతి రోటి పచ్చడి నుంచి వరల్డ్ ఫేమస్ సిగ్నేచర్ డిషెస్ వరకు రుచులు సరిహద్దుల్ని సైతం చెరిపేస్తాయి, సంస్కృతుల్ని ఏకం చేస్తాయి. ఫళా అనిపించే లోకల్ టేస్ట్ అయినా, వాహ్వా అనిపించే ఇంటర్నేషనల్ క్యూషన్ అయినా, ఎల్లలు దాటిన వంటలు ఆధునిక ఫ్లేవర్స్ అద్దుకుని అదుర్స్ అనిపిస్తాయి. కడుపారా తిని మనసారా ఆశీర్వదించమంటాయి. పసందైన వంటలతో ఆహా అనిపిస్తూ వినూత్న శైలితో లొట్టలేయించే చెఫ్స్ మ్యాజికే ఇదంతా. తిరుగులేని టేస్ట్, ఎదురులేని క్వాలిటీ, అబ్బురపరిచే ఇన్నోవేటివ్ స్టైల్తో విందు భోజనం వడ్డించే హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరింగ్ సెంటర్స్, క్యాఫ్టేరియాస్, బేకరీస్, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్పెషాలిటీ. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా తమ తమ ఫేవరెట్ టేస్ట్ హబ్స్ లో రుచుల్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోతుంటారు. అందుకే సిగ్నేచర్ ఫుడ్ తో వారెవా అనిపించే టాప్ మోస్ట్ చెఫ్స్, ఫుడ్ అవుట్లెట్స్ విశేష కృషికి సమున్నత గౌరవం అందిస్తూ పట్టంగట్టే వినూత్న కార్యక్రమం 10 TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్. ఫుడ్ ఇండస్ట్రీలో స్ఫూర్తిమంతమైన చెఫ్స్, అవుట్లెట్స్ ను సూపర్ స్టార్స్ లా నిలబెట్టి ప్రపంచానికి పరిచయం చేసే అపూర్వమైన వేదిక 10 TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రయాణంలో 10 TV ఎన్నో మైలురాళ్లను దాటింది. 10 TV జర్నీపై ఇప్పుడు స్పెషల్ ఏవిని చూద్దాం. ఏవి ప్లీజ్. 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రస్థానం 10 TV. ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ వేగం, ఖచ్చితత్వంతో వార్తల్ని ప్రసారం చేస్తూ జనం కోసం, నిజం కోసం, సామాజిక బాధ్యతతో 10 TV తన విలక్షణతను చాటుకుంటోంది. తెలుగు న్యూస్ ఛానల్స్ అన్ని వృద్ధి రేటులో 50% పడిపోయిన సమయంలో కూడా 10 TV 15 నుంచి 20% గ్రోత్ రేట్తో సత్తా చాటింది. ఏడాదిలోనే ఓవరాల్ గా 70% వృద్ధితో దూసుకెళ్లింది. ప్రేక్షకాదరణ రోజు రోజుకు పెంచుకుంటూ 100% మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంటోంది. న్యూస్ ఛానళ్ల రీచ్ లో టాప్ 5 స్థానంలో నిలిచింది 10 TV. తెలుగు రాష్ట్రాల్లో రీచ్, టైం స్పెంట్ రెండింటిలోనూ పోటీ పడుతూ గ్రాఫ్ పెంచుకుంటోంది. ప్రతి క్షణం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అటు డిజిటల్ ప్లాట్ఫామ్ లోనూ తగ్గేదేలే అనేలా దూకుడును కొనసాగిస్తోంది. క్రెడిబిలిటీ గ్రాఫ్ లో రాజీ పడకుండా అన్స్టాపబుల్ గా వెళ్తోంది 10 TV జర్నీ. ఇది అంకెల గారడీ కాదు, అసలు సిసలు జర్నలిజానికి వీక్షకులు కట్టిన పట్టం. ఏ పార్టీకో, ఏ జెండాకో, ఎజెండాకో, ఏ ప్రభుత్వానికో మౌత్ పీస్ లా కాకుండా సామాన్యుల పక్షాన నిలిచి గళం విప్పుతోంది 10 TV. వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా సమాచారాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించి నిజాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో 10 TV శైలి విభిన్నం. లోకల్ టు గ్లోబల్ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10 TV పంథా విలక్షణం. ఎక్స్పర్ట్ అనాలిసిస్, లంచ్ అవర్ డిస్కషన్స్, ప్రైమ్ టైమ్ డిబేట్స్, 360 degrees స్టోరీస్, స్పీడ్ న్యూస్, పొలిటికల్ ఇన్సైట్స్, సెటైరికల్ న్యూస్, క్రైమ్ రౌండప్స్, బిజినెస్ ట్రెండ్స్, గ్లామర్ వరల్డ్ అప్డేటెడ్ న్యూస్, ఇలాంటి ఎన్నో మైల్ స్టోన్ కార్యక్రమాలు 10 TV స్ట్రెంగ్త్. డైనమిక్ జర్నలిజం, అన్బయాస్డ్ న్యూస్ తో సాగుతున్న 10 TV స్ఫూర్తిమంతమైన ప్రస్థానం ఇక ముందు కొనసాగుతుంది. మరిన్ని కొత్త మైలురాళ్లను అధిగమించే ప్రయత్నంలో 10 TV అలు పెరగని ప్రయాణం రెట్టించిన ఎనర్జీతో దూసుకెళ్తుంది. చూశారుగా, దట్ ఈస్ 10 TV.
10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. వేదికపైకి రావాల్సిందిగా 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ముఖ్య అతిథి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని వేదికపైకి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని 10 టీవీ సిఓఓ సజ్జా ప్రసాద్ గారు, 10 టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎంఎస్ఆర్ గారు, ఇన్పుట్ ఎడిటర్స్ కళ్యాణ్ గారు, రవి గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ జూపల్లి కృష్ణారావు గారు. ప్రత్యేకంగా ముందుగా జ్యోతి ప్రజ్వలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కోరుతున్నాం. ముందుగా 10 టీవీ సిఓఓ శ్రీ సజ్జా ప్రసాద్ గారు తమ స్వాగతోపన్యాసం అందించవలసిందిగా మనవి. ప్లీజ్ వెల్కమ్ సార్. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డు 2025కి విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే హైదరాబాద్ సిటీ అలాగే తెలంగాణ నుంచి వచ్చిన వివిధ రెస్టారెంట్ ఓనర్లందరికీ, అవార్డు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి, అలాగే మా స్పాన్సర్లు అయిన ఫ్రీడమ్ ఆయిల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, డిపి చాక్లెట్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారికి, పౌల్ట్రీ ఇండియా ఉదయ్ బిస్వాల్ గారికి, ఉదయ్ సింగ్ గారికి, అలాగే మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా బిగ్ ప్లాన్ చేశారు కృష్ణారావు గారు. రాబోయే 5 ఏళ్లలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు టూరిజం రంగంలో ఇన్వెస్ట్మెంట్ రావాలని ఆయన ప్లాన్ చేశారు. అది చాలా గొప్ప విషయం. స్పిరిచువల్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, ఇలా 4 భాగాలు తీసుకుని మొత్తం ప్లాన్ చేశారు. అంటే రాబోయే 5 ఏళ్లలో ఈ రంగాల్లో హైదరాబాద్ బాగా డెవలప్ అవుద్ది. మేము కోరుకునేది ఏంటంటే దీంతో పాటు హైదరాబాద్లో ఒక గొప్ప కల్చర్ ఉంది, ఫుడ్ కల్చర్ ఉంది. ఫుడ్ టూరిజంని కూడా డెవలప్ చేయాలని, అలా డెవలప్ చేయడం మూలాన ఫుడ్ మూలాన ఇక్కడ ఎకానమీ పెరిగి రెస్టారెంట్స్ పెరిగి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తాయి అనేది మా ఆలోచన. ఎందుకు ఫుడ్ టూరిజం అంటున్నామంటే హైదరాబాద్లో ఒక డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ కల్చరు, యూనిక్ టేస్ట్ ఉంది. మీరు హైదరాబాద్ కనుక చూస్తే మొత్తం 3 phases, 1960కి ముందు, 1960 తర్వాత, 1990 తర్వాత. 1960 ముందు హైదరాబాద్లో నిజాం ఫుడ్ ఉండేది. హైదరాబాద్ బిర్యానీ, కీమా, సమోసా, లుక్మి, ఇలా డిఫరెంట్ ఇరానియన్ రెసిపీస్తో కూడిన హైదరాబాద్ ఫుడ్ ఇక్కడ దొరికేది. దాంట్లో ఇంకా కొత్త విషయం కూడా ఉంది. ఇరానియన్ రెసిపీస్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా పేదవాడికి ధనవంతుడికి ఒకే రెసిపీ ఉండేది. మీరు చూస్తే కుబానీ కా మీఠా, అది ధనవంతుడి రెసిపీ. అదే రెసిపీ పేదవాడికి అందాలని చెప్పి డబల్ కా మీఠా చేశారు. అంటే ఆ రకమైన ఒక డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ 1960 ముందు ఉండేది. 60 తర్వాత ఆంధ్ర నుంచి ప్రజలు రావటం ప్రారంభమైన తర్వాత ఆంధ్ర వంటకాలు ఇక్కడ యాడ్ అయినాయి. అలాగే 90 తర్వాత ఐటీ రెవల్యూషను, అలాగే డిఫెన్స్ కంపెనీ, ఫార్మా కంపెనీ అన్నీ వచ్చిన తర్వాత కాంటినెంటల్ ఫుడ్, గ్లోబల్ ఫుడ్ హైదరాబాద్ వంటకాల్లో చేరింది. అంటే నిజాం ఫుడ్, ఆంధ్ర వంటకాలు, అలాగే ఎప్పటి నుంచో స్వతంత్రం రాకముందు నుంచి తెలంగాణ రూరల్లో ఉన్న తెలంగాణ వంటకాలు. ఇప్పుడు కనుక చూసుకుంటే 2000 తర్వాత మనకి సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా మండీ కల్చరు, షార్మా కల్చరు వచ్చినాయి అన్నమాట. హైదరాబాద్ ఏ ఫుడ్ వచ్చినా సరే వాళ్ళ డ్రీమ్ మంచి ఫుడ్ కావాలంటే హైదరాబాద్లో దొరుకుద్ది. అందుకని ఇది ఇట్స్ ఏ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అనేది. కాబట్టి ఇక్కడ ఫుడ్ టూరిజాన్ని పికప్ చేయడానికి చేయాలని, ఆ రకంగా ముందు తీసుకెళ్తే ఇక్కడ ఎకానమీ పెరుగుద్ది, రెస్టారెంట్స్ పెరుగుతాయి, మొత్తం ఎకానమీ ముందుకెళ్తుందనే ఉద్దేశంతోనే, ఆలోచనతోనే మేము ఈ అవార్డ్స్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు గవర్నమెంట్ నుంచి కానీ, మా స్పాన్సర్స్ నుంచి కానీ, రెస్టారెంట్ల నుంచి కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గత 3 నెలల కాలంలో మా జ్యూరీ అనేక రెస్టారెంట్లు వెళ్ళింది, తిరిగింది. అలాగే అక్కడ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంది, గూగుల్ రివ్యూలు చేసింది, అక్కడ ఫుడ్ని టేస్ట్ చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత ఈ అవార్డులు ఇవ్వటం అనేది మేము ప్రారంభిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. మేము రెస్టారెంట్లతో భవిష్యత్తులో కూడా ప్రతి ఏడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తాం. అలాగే హైదరాబాద్లో ఫుడ్ టూరిజం డెవలప్ అయ్యే విధంగా మేము కూడా ప్లాన్ చేస్తాం. ఈ రకంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన
మినిస్టర్ గారికి అలాగే స్పాన్సర్లకి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సజ్జా ప్రసాద్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. ఫుడ్ ఈజ్ నాట్ రేషనల్, ఫుడ్ ఈజ్ కల్చర్, ఫుడ్ ఈజ్ హ్యాబిట్, ఫుడ్ ఈజ్ క్రావింగ్ అండ్ ఐడెంటిటీ. అందుకే ఫుడ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఆల్రెడీ పేరు వచ్చింది కాబట్టి దీన్ని ఇంక సార్థకం చేయాలి దేశంలో అన్న ఉద్దేశంతోనే 10 టీవీ ఫుడ్ టూరిజానికి ఊతమిచ్చేలా ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ జ్యూరీ. సో అవార్డ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎంపికపై జ్యూరీ ఎలాంటి కసరత్తు చేసిందన్న దానిపై ఒకసారి ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. హైదరాబాద్ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ప్రతి ఫుడ్ వెరైటీని ఇక్కడి ప్రజలు ఆదరిస్తారు, ఆస్వాదిస్తారు. చెయ్యి తిరిగిన వంట వాళ్లైన మన చెఫ్స్ ఎలాంటి వంటనైనా మరింత రుచిగా ఘుమఘుమలాడేలా మార్చేస్తారు. ఇక్కడి గాలిలో, నీటిలో మన చెఫ్స్ పని తీరులో ఏదో మాయ ఉంది. మనకు ఫుడ్ కడుపు నింపే పదార్థం కాదు, ఒక ఎమోషన్, ఒక ప్రెస్టేజ్, ఫైనల్ గా కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఫుడ్ జర్నీలో ఇంతటి ఘన చరిత్ర ఉన్న మన రెస్టారెంట్లలో ఏ డిష్ స్పెషల్, ఎవరు బెస్ట్, అద్భుతమైన వంటకాలను అందించేదెవరో ఎంపిక చేసి సత్కరించేందుకు 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ కు సంకల్పించింది. కష్టసాధ్యమైన ఈ సెలక్షన్ కు సెలబ్రిటీలు, నిపుణులు, ఫుడ్ లవర్స్ తో ఒక జ్యూరీని ఏర్పాటు చేసి అవార్డ్స్ ఎంపికకు కసరత్తు చేసింది. I'm not a great cook, but I love to eat food. Japanese food, Vietnamese food, then Turkish అన్ని కప్స్ అలా అన్నమాట. చూడండి, మాటలు ఎట్టి తినేసాను అంతా. ఆహా, ఇవి చికెన్ వింగ్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్, సూప్ లాగా బిర్యానీ చారిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. కొత్తగా చాలా బాగుంది, డిఫరెంట్గా. యంగ్ హీరో నిఖిల్, సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రాజీవ్ కనకాల, ప్రభాకర్, పృథ్వీరాజ్, నటి సుమయారెడ్డి లాంటి ప్రముఖులతో కూడిన జ్యూరీ పసందైన వంటకాలందించే ఫుడ్ అవుట్లెట్స్ ను సందర్శించింది. అక్కడి సిగ్నేచర్ డిష్లను టేస్ట్ చేసింది. ఆవకాయ, పప్పు, నెయ్యి, అన్నం, పచ్చడి. You come stay here for 10 days, I'll give you 10 different types of biryanis. I think this food is బాగా ఎక్కువ తింటున్నారు ఈ రెస్టారెంట్స్ అని. ఎక్కడ బాగుంటుంది అనేది ఈజ్ అ గుడ్ ప్రాక్టీస్. వీళ్ళందరి సహకారం, కృషి వల్లే స్పెషల్ రుచుల్ని పంచే స్ఫూర్తిమంతమైన అవుట్లెట్స్ ను 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ తో గౌరవించగలిగే అవకాశం దక్కింది. సో అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ జ్యూరీ. వావ్, దట్స్ అ వెరీ లవ్లీ వీడియో. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్య అతిథి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డులు ప్రదానం చేస్తారు. అలాగే ఆయనతో పాటు వేదిక పంచుకోవాల్సిందిగా ఫ్రీడమ్ ఆయిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. వెల్కమ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ముందుగా 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 బెస్ట్ ప్రీమియం కేఫ్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకున్నారు కేఫ్ నీలోఫర్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనం ఒక మంచి ఛాయ్ తాగాలంటే కేఫ్ నీలోఫర్ ఎంత దూరమైనా వెళ్తాం. ఆ విధంగా బెస్ట్ ప్రీమియం కేఫ్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంది కేఫ్ నీలోఫర్. Congratulations, sir. Tea is not just a culture, it's also about spending time with people there, and it's also about feeling the entire Hyderabadi feel into everything. So that's all about, I think, about chai, what we can say. The people who come to us and have faith in our brand, it really feels great, and how we have grown in the city and all across India, what we people have come to know about us, it really is a very, very big honor for us. సినీ టీవీ ఇండస్ట్రీకి చెందిన నటిమణులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాళ్ళందరికీ 10 టీవీ తరపున సాదర స్వాగతం. జ్యోతిరాయ్ గారు అండ్ పూర్వరాజు గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే యానీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
నవీనారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే హీరోయిన్ ప్రొడ్యూసర్ రోజా భారతి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ జ్యూరీలో కీలకంగా వ్యవహరించారు ప్రముఖ దర్శక నిర్మాత, నిక్కచ్చికి నిలువుటద్దం, నిజాయితీకి మారుపేరు తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అవార్డ్స్ కార్యక్రమం. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నవారు శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్. వారిని అవార్డు స్వీకరించవలసిందిగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్. శ్రీకన్య బ్రాండ్ మీకు తెలుసు, ప్రధానంగా నాన్ వెజ్ వంటకాలకు ఇంకా ఫేమస్. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్. టీవీ నుంచి అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. మా ఫుడ్ గురించి ఏమో యాక్చువల్గా అందరికీ తెలిసి ఉన్నదే. మేము ఇప్పుడు 75లో వెజిటేరియన్లో స్టార్ట్ అయ్యాం అమలాపురాన్ని. తర్వాత 97 రాజమండ్రిలో వచ్చిన తర్వాత శ్రీకన్యాన్ని పెట్టాము. అది కూడా చాలా బాగుండేది. 2000లో హైదరాబాద్ వచ్చి పెట్టామండి టేకేవే. పెట్టిన తర్వాత ఇదంతా బాగానే ఉందమ్మా. ఎక్కువగా మా ఫుడ్ లైక్ చేసేది ఫ్రై పీస్ బిర్యానీ అని అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంత స్పైసీగా ఇవ్వడం వల్ల కస్టమర్లు కూడా బాగా లైక్ చేయడం జరిగింది. అలాగే బాగానే చేస్తున్నామండి. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ అథెంటిక్ తెలుగు కస్టన్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంటున్నారు వివాహ భోజనంబు రెస్టారెంట్ వారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారు వివాహ భోజనంబు రెస్టారెంట్ వారు. నాగరాజు రవిరాజు గారు, కంగ్రాచులేషన్స్. ఆ పేరులోనే ఒక సంస్కృతి ఉట్టుపడుతోంది. వివాహ భోజనం అంటే మన చిన్నప్పటి నుంచి విన్న అద్భుతమైన తెలుగు పదం. అందమైన భోజనం లాగా పెట్టాలి, హైదరాబాద్ క్రౌడ్కి ఫుడ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈ నేమ్ మనం సజెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆహారం అనేది ఆరోగ్యం, అదే మనం పాటించాల్సిన సూత్రం కాబట్టి సో ఆ పదాలని నమ్ముకునే మనము స్టార్ట్ చేసాము. ఆ టైప్ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి మనము టోటల్గా తెలుగు కూర్చొని ఉండేటట్టు మనం డిజైన్ చేసుకొని మా కస్టమర్స్ అందరికీ అందిస్తున్నాం. బికాస్ మా టీం అంతా కష్టపడుతుందండి. మా ఒక్కళ్ళకే మేనేజ్మెంట్ అనే కాదు, తెలుగు ఫుడ్ అంటే వివాహ భోజనంకి వెళ్ళాలి అని చెప్పి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా స్టార్ట్ చేయాలి అనేది ఒకటే మా లక్ష్యం అండి. బెస్ట్ తెలుగు కిచెన్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు కేటగిరీలో అవార్డు దక్కించుకున్న వారు అంతేరా కిచెన్ రెస్టారెంట్. అంతేరా కిచెన్ అంటేనే ఆ పేరులోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంటే 3 ప్రాంతాల రుచులు కూడా కలగలిపి తెలుగు రుచులు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రుచులు టేస్ట్ చేయాలంటే అంతేరా రెస్టారెంట్కి వెళ్ళాలి. కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 10 టీవీ. వెరీ హ్యాపీ అండి. ఇక్కడ రావడం చాలా హ్యాపీ. దట్ టు వీ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ ఏ అవార్డ్ విన్నర్. సో వెరీ హ్యాపీ టు షేర్ దట్. అంతేరా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వీ సర్వ్స్ తెలుగు ఫుడ్. అంతేరా సర్వ్స్ తెలుగు ఫుడ్. సో హైదరాబాద్లో వచ్చేసి మనకు 6 బ్రాంచెస్ అండ్ బెంగళూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయండి. సో అంతేరా ఫుడ్ తెలుగు ఫుడ్కు చాలా ఫేమస్. సో 4th year రన్నింగ్. సో వెరీ హ్యాపీ. సో మా దగ్గర చాలా డిషెస్ చాలా బాగుంటాయి. ఆవకాయ ముద్దపప్పు అయితేంది, ప్లస్ పాయ షోర్బా, ప్లస్ రాగిజంగా నాటుకోడి, కొరియన్ చికెన్, ప్లస్ నల్గొండ మటన్ ఫ్రై అనేది మా దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా వస్తారు కస్టమర్స్. సో అది ఆ 2 అయితే కంప్లీట్లీ మౌత్ మెల్టెడ్. ఇప్పుడు ఎట్లా నోట్లో మన చాక్లెట్ వేసుకుంటే ఎలా చప్పరిస్తారో సో అలా ఉంటుంది. ఆ 2 డిషెస్ చాలా బాగుంటుంది. మా సీక్రెట్ ఏంటంటే మెయిన్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్. కానీ మ్యాక్సిమం ఫుడ్కి బాగా ప్రిఫర్ చేస్తారు మా దగ్గర. సో అది మా మెయిన్ సీక్రెట్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ ఒక పండుగల వాతావరణం కనిపిస్తుంది ఇక్కడైతే. సో ఫుడ్ లవర్స్ అందరికీ కూడా ఇంకా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఇన్ఫర్మేషన్ కూడా దొరికేస్తుంది ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే. మా శాఖ నిర్వహించే కార్యక్రమాన్ని మీ భుజాలపైన ఎత్తుకొని మీరు ఏ
టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు? నేను టిపికల్